హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి April 1st కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఈరోజు లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మహారాష్ట్రకి చెందిన టాపిక్. షోలాపూర్ గడ్డి భూముల సఫారీని మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. షోలాపూర్ గడ్డి భూముల సఫారీని మహారాష్ట్రలోని బోరామణి అనే ప్లేస్లో అనే ప్రాంతంలో ఈ గడ్డి భూముల సఫారీని ప్రారంభించడం జరిగిందన్నమాట. ప్రారంభించడం జరిగింది. పుణే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఒక స్పీసీస్ అనేది ఉంటుంది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసి ఇందులో ఒక స్పీసీస్. ఈ పక్షి వచ్చేసి ఈ గడ్డి భూముల సఫారీ, షోలాపూర్ గడ్డి భూముల సఫారీలో ఈ స్పీసీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, షోలాపూర్ గడ్డి భూముల సఫారీని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జూవిన్ డిజిటల్ పోర్టల్ని ఎన్సిడిసి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ రెండు కలిసి ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది, జూవిన్ అనే ఒక డిజిటల్ పోర్టల్ని. సో ఈ పోర్టల్ వచ్చేసి వ్యాక్సిన్స్ యొక్క నిల్వల సమాచారాన్ని అందించడం జరుగుతుందంట. ఈ వ్యాక్సిన్స్ నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని ఈ పోర్టల్లో మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక 5 ప్లేసెస్లో అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అస్సాం, పుదుచ్చేరిలో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందంట. సో గుర్తుంచుకోండి, జూవిన్ అనే ఒక డిజిటల్ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే వ్యాక్సిన్ నిల్వల సమాచారానికి సంబంధించిన పోర్టల్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, యోగా డే 2025. యోగా డే మనం ఎవ్రీ ఇయర్ ఏ రోజు జరుపుకుంటామంటే June 21 జరుపుకుంటాము. సో ఈ ఇయర్కి ఈ 2025కి థీమ్ని అయితే అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. నరేంద్ర మోడీ గారు ఒక థీమ్ని అనౌన్స్ చేశారు. సో ఆ థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2025కి థీమ్ అన్నమాట. సో ఈ ఇయర్ ఈ యోగా డేని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈ ఇయర్ యోగా దినోత్సవాన్ని జరుపుతుందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో భాగంగా ఈ దినోత్సవాన్ని జరుపుతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణకు సంబంధించి వాన్గార్డ్ కంపెనీ వచ్చేసి మన తెలంగాణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇది ఈ కంపెనీకి సంబంధించిన తొలి జీసీసీ అన్నమాట. సో మనం రీసెంట్గా చూసే వివిధ కంపెనీలు వచ్చేసి హైదరాబాద్లో జీసీసీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. సో ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్లో ఒక జీసీసీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వందనా కటారియా ఈమె వచ్చేసి హాకీకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈమె ఇండియన్ హాకీ ప్లేయర్, భారత హాకీ క్రీడాకారిణి అయినటువంటి వందనా కటారియా రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అణు రియాక్టర్ల తయారీకి సంబంధించి ఒక ఒప్పందం అనేది జరిగింది. ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ అండ్ అమెరికా మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. సో అమెరికా వచ్చేసి ఈ అణు రియాక్టర్ల తయారీకి అమెరికా కంపెనీకి అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. March 31 అమెరికా కంపెనీస్ ఏవైతే ఉంటే వాటికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే భారత్లో అణు రియాక్టర్ల తయారీ కొరకు అమెరికా కంపెనీకి అనుమతులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒక ఒప్పందం, భారత్ అండ్ అమెరికా మధ్య సంయుక్తంగా జరిగిన ఒక ఒప్పందం. సో March 31 దీనికి సంబంధించిన అనుమతి అయితే అమెరికా దేశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్, భారత్ అండ్ జపాన్కి సంబంధించి ఒక అంతరిక్ష సహకారానికి సంబంధించి ఒక ఒప్పందం భాగస్వామ్యం అనేది జరిగింది. సో ఇక్కడ భారత్ అండ్ జపాన్ అంతరిక్ష సహకారం అన్నాను కదా. సో భారత్ నుంచి వచ్చేసి ధృవ స్పేస్ అనే సంస్థ, ఇక్కడ ఇది ధృవ స్పేస్ వచ్చేసి ఏ ప్రాంతానికి చెందిందంటే హైదరాబాద్కి చెందినటువంటి ఒక స్టార్టప్ సంస్థ ధృవ స్పేస్, అండ్ జపాన్కి చెందినటువంటి ఇన్ఫోస్టెల్లార్ అనే సంస్థ. ఈ రెండింటికి మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది March 31. సో దేనికి సంబంధించిన ఒప్పందం, అంతరిక్ష ఒప్పందం అంటే గ్లోబల్ గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్కి సంబంధించి, నెక్స్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పెంచుకోవడానికి సంబంధించిన ఒక ఒప్పందం అయితే ఈ రెండింటి మధ్య జరిగింది. భారత్ అండ్ జపాన్ దేశాలకు మధ్య ఈ ఒప్పందం అనేది జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, ధృవ స్పేస్ అండ్ ఇన్ఫోస్టెల్లార్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నీతి ఆయోగ్ వచ్చేసి NCAER ఈ రెండు కలిసి ఒక
ఎకనామిక్ ఫోరం పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. స్టేట్స్కి సంబంధించినటువంటి ఒక ఎకనామిక్ ఫోరం పోర్టల్ని లాంచ్ చేశారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే April 1st ప్రారంభించడం. ఈ మంత్ April 1st 2025 ప్రారంభించారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పోర్టల్లో ఏముంటుంది అంటే 30 years ఎకనామిక్ ఆర్థిక డేటా అనేది ఉంటుందన్నమాట. 30 yearsకి సంబంధించినటువంటి ఆర్థికపరమైన డేటా అనేది ఉంటుంది. మరి ఆర్థికపరమైన డేటా అన్నప్పుడు ఎవరి డేటా ఉంటుందంటే 28 భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల యొక్క సమాచారం అనేది ఇందులో ఉంటుందంట. 30 years ఆ స్టేట్స్ యొక్క 30 years డేటా అనేది ఈ పోర్టల్లో ఉండడం జరుగుతుందంట. 30 years డేటా కలిగి ఉన్న ఆన్లైన్ వేదిక ఈ ఎకనామిక్ ఫోరం పోర్టల్. సో ఇయర్స్ వచ్చేసి 1990 నుంచి 2023 మధ్య డేటా, ఆర్థిక డేటా ఏదైతే ఉంటుందో అది ఇందులో ఈ పోర్టల్లో ఉండడం జరుగుతుంది అంట. 28 రాష్ట్రాల సమాచారం. సో గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్ అండ్ NCAA రెండు కలిసి ఈ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక ట్రోఫీ, క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ, అదేంటంటే పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ ట్రోఫీకి రిటైర్మెంట్ అనేది కల్పించాలన్నట్టు ECB బోర్డు, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది అనమాట. సో ఈ ట్రోఫీ వచ్చేసి ఏ రెండు దేశాల మధ్య ఈ ట్రోఫీ అనేది ఇస్తారు అంటే భారత్ అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు ఉంటాయి కదా. సో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ జట్లకు ఈ పటౌడీ ట్రోఫీ అనేది ఇస్తుండేవారంట. సో టెస్ట్ క్రికెట్కి గాను ఈ పటౌడీ ట్రోఫీ అనేది ఇస్తుండేవంట. సో దానికి రిటైర్మెంట్ అని ప్రకటించాలని ECB తెలపడం జరిగింది. సో ఇక్కడ పటౌడీ అంటే ఎవరు అంటే భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఇతను భారతదేశానికి చెందినటువంటి మాజీ కెప్టెన్. సో ఇతని యొక్క జ్ఞాపకార్థం ఈ ట్రోఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ని డేస్ 2007 నుండి ప్రారంభమైంది. సో ఇప్పుడు దీనికి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక 2025 మెన్స్ హాకీ హీరో ఆసియా కప్ 2025 మెన్స్ హాకీ హీరో ఆసియా కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది అంటే మన భారత్లో ఇది జరగబోతుంది. 29 ఆగస్ట్ నుంచి 7th సెప్టెంబర్ మధ్య ఈ పోటీలు అనేవి జరగబోతున్నాయి. సో భారత్లో ఎక్కడ జరుగుతున్నాయి అంటే బీహార్ రాష్ట్రంలో తొలిసారి ఈ ఆసియా కప్ని కండక్ట్ చేయబోతున్నారు. మెన్స్ హాకీ హీరో ఆసియా కప్ని ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ కప్ని కండక్ట్ చేయబోయే రాష్ట్రం బీహార్. గుర్తుంచుకోండి. సో ఎవరి ఆధ్వర్యంలో అంటే హాకీ ఇండియా అండ్ బీహార్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ BSS ఈ రెండు కలిసి ఈ ఆసియా కప్ని కండక్ట్ చేయబోతున్నాయి. సో మరి టోటల్గా ఎన్ని దేశాలు ఇందులో పాల్గొంటున్నాయంటే 8 దేశాలు పాల్గొనబోతున్నాయి. సో గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి 12th ఎడిషన్. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ కప్ వచ్చేసి 1982లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది ఎవ్రీ 4 yearsకి ఒకసారి కండక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దివ్యాంగులకు బీమా దూరం అన్నట్టు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ సర్వే చేశారు అంటే NCPEDP నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్కి సంబంధించి సర్వే అనేది అయితే చేయడం జరిగింది ఈ NCPEDP అనే సంస్థ. సో ఇందులో ఏం తెలిపింది అంటే సంస్థ 82% వికలాంగులకి ఆరోగ్య బీమా అనేది లేదంట. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ వికలాంగులకి వాళ్ళెవరు ఈ బీమాని చేసుకోలేనట్టు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అండ్ బీమా సంస్థలు కూడా వీరికి బీమా చేయడానికి అంత ఇష్టంగా లేనట్టు కూడా తెలపడం జరిగింది ఈ రిపోర్ట్ ద్వారా. సో ఇక్కడ దివ్యాంగులు కనుక చూస్తే కనుక వీళ్ళను ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీరి యొక్క కార్యక్రమాలు జరుగుతాయంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మంత్రిత్వ శాఖ వీరి యొక్క కార్యక్రమాలు ఇవి దివ్యాంగులకు సంబంధించిన ఏ కార్యక్రమాలు కానీ స్కీమ్స్ కానీ ఈ మంత్రిత్వ శాఖ అనేది చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో గుర్తుంచుకోండి, దివ్యాంగులకు బీమా దూరం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రీసెంట్గా న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ 2025 ఫ్రాన్స్లో జరిగిందనమాట. సో ఈ సమ్మిట్లో భాగంగా యునెస్కో వచ్చేసి ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లెర్న్ టు ఈట్ వెల్ అని ఒక 2025లో March 27, 28న యునెస్కో వచ్చేసి ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా పాఠశాల భోజనాలపై పోషక విలువలు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి, అసలు పోషక ప్రమాణాలని ఏ విధంగా కూడా పాటించడం లేదు అన్నట్టు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట యునెస్కో సంస్థ.
ఏ సమ్మిట్లో భాగంగా అంటే న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ 2025 ఫ్రాన్స్లో జరిగిన సమ్మిట్లో భాగంగా ఈ రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర క్యాబినెట్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్కి ఆమోదం తెలపడం జరిగింది. అదేంటంటే కోసి అండ్ మేచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్కి ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే బీహార్కి చెందిన ప్రాజెక్ట్ అనమాట. కోసి మేచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఎంత ప్రాజెక్ట్ వ్యయమంటే 6,282 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయమన్నమాట. ఇందులో వచ్చేసి సుమారుగా 3,000 crores వరకు కేంద్రమే భరించనుందన్నమాట ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఏ స్కీమ్లో భాగంగా అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారన్నమాట. 2029 వరకు దీన్ని కంప్లీట్ చేయనట్టు ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ కోసి అనే నదిని చూసే కనుక ఇది బీహార్ స్టేట్ యొక్క దుఃఖదాయినిగా పిలవడం జరుగుతుంది ఈ కోసిని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ 2025. దీన్ని వచ్చేసి కేంద్ర క్యాబినెట్ ఈ స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగిందనమాట. మార్చి 28న ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనమాట. అంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన విడి భాగాలను తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్కి వచ్చేసి 22,919 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ స్కీమ్ వచ్చేసి 6 సంవత్సరాల వరకు అమల్లో ఉంటుంది. రెసిస్టర్స్ కానీ ప్రాసెసర్స్ కానీ కండక్టర్స్ కానీ అలాంటివన్నీ ఇందులో భాగంగా తయారు చేస్తారనమాట. సో ఈ స్కీమ్ వచ్చేసి 6 years వరకు అమల్లో ఉంటుందంటే దీనికి ఇంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది కేంద్ర క్యాబినెట్. నెక్స్ట్ వచ్చేసి NFRA నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అథారిటీ. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అథారిటీ వచ్చేసి ఒక జాయింట్ హ్యాకథాన్ ఐఐటి కాన్పూర్తో నిర్వహించింది. జాయింట్ హ్యాకథాన్ అనేది చేయడం జరిగింది ఐఐటి కాన్పూర్. NFRA అండ్ ఐఐటి కాన్పూర్ ఈ రెండు కలిసి ఒక జాయింట్ హ్యాకథాన్ని చేయడం జరిగిందన్నమాట. సో దీని యొక్క లక్ష్యం ఈ జాయింట్ హ్యాకథాన్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్థిక నివేదికలు ఏవైతే ఉంటాయో ఎకనామిక్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక హ్యాకథాన్ అనేది చేయడం జరిగిందనమాట. దేన్ని యూజ్ చేసి అంటే జనరేటివ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ AIని యూజ్ చేసి అండ్ అదేవిధంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM ఈ రెండింటిని యూజ్ చేసి ఏవైతే నివేదికలు ఉంటాయో వాటిని ప్రజలకు ఈజీగా అర్థమయ్యేటట్టు రూపొందించడం జరిగిందనమాట. ఈ రెండు కలిసి ఈ జాయింట్ హ్యాకథాన్ని నిర్వహించడం జరిగింది. దేనికి రిలేటెడ్ అంటే ఇది క్లిష్టంగా ఉన్నటువంటి అంటే హార్డ్గా ఉన్నటువంటి ఆర్థిక నివేదికలను ఈజీగా మనం అర్థం చేసుకున్నట్టు ప్రజలు కూడా అర్థం చేసుకున్నట్టు ఈ రెండు కలిసి చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారత ఉన్నత విద్యలో అంతర్జాతీయకరణ సంబంధించి ఒక జాతీయ వర్క్షాప్ని అయితే నీతి ఆయోగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మార్చి 29న ఐఐటి మద్రాస్లో ఈ వర్క్షాప్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ వర్క్షాప్ దేనిపైన అంటే భారత ఉన్నత విద్యలో అంతర్జాతీయకరణ అంటే భారత్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి కోసం ఒక వర్క్షాప్ని అయితే కండక్ట్ చేసిండ్రు ఐఐటి మద్రాస్లో. సో ఎవరు కండక్ట్ చేశారంటే నీతి ఆయోగ్ విద్య విభాగం వచ్చేసి ఈ వర్క్షాప్ని కండక్ట్ చేసింది. సో గుర్తుంచుకొని మార్చి 28న. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.